హాయ్ ఫ్రెండ్స్, కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత వచ్చిన సినిమా దేవర. ఈ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆచార్య లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత కొరటాల శివ ఎలాగైనా సక్సెస్ సాధించాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ సోలో హిట్ కొట్టాలని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ కళలన్నీ నిజమయ్యాయా లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. దేవర ఈ సినిమా కథ ఏంటంటే, ఎర్ర సముద్రం అనే ఒక ఊర్లో సముద్రం అంచున 4 గ్రామాలు కొండ మీద నివసిస్తూ ఉంటాయి. వాటిని కాపాడుతూ ఉంటాడు దేవర. ఈ కొండ మీద ఉన్న వాళ్ళందరూ ఓ రాజు తయారు చేసుకున్న ప్రత్యేక సైన్యం. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడం కోసం ఓ రాజు ప్రత్యేకంగా దేశంలో అక్కడక్కడ ఉన్న అద్భుతమైన వీరులందరినీ పోగు చేసి తయారు చేసుకున్న సైన్యం. అయితే బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళకి ఏం పని లేక సముద్రం మీద ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. దేవర వరకు అది కొనసాగుతూ వస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు చేసే స్మగ్లింగే వాళ్ళ గ్రామాలకే ముప్పు తీసుకొస్తుందని గమనించిన దేవర స్మగ్లింగ్ ని చేయకూడదని, కేవలం చేపలు పట్టి వాటి ద్వారానే జీవనోపాధి సాగించాలని అక్కడున్న 4 గ్రామాల ప్రజల్ని హెచ్చరిస్తాడు. ఎవరైనా అతను చెప్పిన దాన్ని మీరి సముద్రంలోకి వెళ్తే వాళ్ళని శిక్షిస్తూ ఉంటాడు. అయితే ఇది నచ్చని దేవర ఫ్రెండ్ బైరా ఏం చేశాడు? దేవర కొడుకు వర నిజంగా పిరిగివాడా? దేవర లేని దేవర కుటుంబం ఎలాంటి కష్టాలు పడింది? బైరా ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని, ఎందుకంటే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మకాన్ని ఆచార్య సినిమా కూడా వమ్ము చేయకుండా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. రామ్ చరణ్ కెరీర్ లో అదొక మాయన మచ్చగా మిగిలింది. అయితే ఈ సినిమా కూడా అలాగే అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఆ నమ్మకాన్ని ఎన్టీఆర్ జయించాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఫోటోగ్రఫీ నుంచి ఎన్టీఆర్ క్యారెక్టర్, దేవర క్యారెక్టర్ ముఖ్యంగా చాలా బాగుంటుంది. ఆయుధ పూజ సాంగ్ బాగుంటుంది, కానీ దాన్ని సరిగ్గా రికార్డ్ చేయలేకపోయారు అనిరుద్. వాయిస్ ని మింగేసి మ్యూజిక్ డామినేట్ చేసింది. ఇక సైఫ్ అలీ ఖాన్ పాత్ర మెల్లిగా సాగుతూ జిత్తులు మారిగా ఎత్తులు వేస్తూ ఉండడం, ఎన్టీఆర్ దాన్ని నీట్గా ధైర్యంగా ఎదుర్కోవడం వంటివి బాగుంటాయి. ఎన్టీఆర్ ఒక తల్లికి క్షమాపణ చెప్తూ సాగే సన్నివేశంలో అద్భుతంగా నటించాడని చెప్పొచ్చు. ఆ సన్నివేశం చాలా బాగుంటుంది. అతని నటన ఆకట్టుకుంటుంది కూడా. అలాగే ఇంటర్వెల్ దగ్గర వచ్చే సముద్రం దగ్గర ఫైట్ కూడా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు కెమెరామెన్ రత్నవేలు చక్కగా పిక్చరైజ్ చేశాడు. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని బాగా నడిపిస్తుంది. అయితే కొరటాల శివ సినిమాల్లో అన్నిట్లో ఉన్న పెద్ద మైనస్ పాయింటే ఈ సినిమాకి కూడా పెద్ద మైనస్ పాయింట్. అదేంటి అంటే, ఎమోషనల్ సన్నివేశాలను కూడా సరిగ్గా తీయలేకపోయాడని చెప్పొచ్చు. ఉదాహరణకి ఆయుధాలు అన్నిటిని దేవర సముద్రంలోకి నెట్టేసే సన్నివేశంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సరిగ్గా ఉండదు. ఆ సీన్ ని చాలా ఎమోషనల్ గా తీయాలి. ఒకవైపు దేవర ఒక్కడే ఆయుధాలున్న పెట్టిని తోస్తూ ఉంటాడు. అవతల వైపు దేవర కంటే డబల్ సైజు పొడుగున్న వాళ్ళు, డబల్ కండలున్న వాళ్ళు 8 మంది తోస్తూ ఉంటారు అవతల సైడ్. వాళ్ళని కూడా తోసేసుకుంటూ వెళ్లే దేవరని చాలా భయంకరంగా చూపించాలి. కానీ అక్కడ హీరో బాడీ మీద, హీరో కండల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా జస్ట్ సింపుల్ గా ఏదో అలా తీసేసాడు అంతే. ఇలాంటి సన్నివేశాల్లోనే ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఉదాహరణకి భరత్ అనే నేను సినిమాలో సీఎం ని చంపడానికి అందరూ వస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఊరి ప్రజలే అతన్ని కాపాడే సన్నివేశం కూడా అలాగే పేలవంగా తీశాడు దర్శకుడు కొరటాల శివ. ఇలాంటివి చేసి ఫస్ట్ హాఫ్ ని ముగించాడు. పర్వాలేదు అనిపిస్తుంది, ఓకే అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వర క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ తంగం క్యారెక్టర్తో అనవసరమైన సన్నివేశాలు, విలన్ తన ఆర్మీని తయారు చేసుకుంటే సన్నివేశాలతో టైం వేస్ట్ చేశాడు కొరటాల శివ. సెకండ్ హాఫ్ పెద్ద మైనస్ ఈ సినిమాకని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ లో ఒక ప్రధాన ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ తెలిసిన తర్వాత మనకి సినిమా మీద విరక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే అసలైన ఆ ట్విస్ట్ సినిమా మొత్తాన్ని పాడు చేస్తుంది. అంతేకాదు, ప్రధానంగా మనం ట్రైలర్లో చూసిన బోట్ మీద మంటలతో పాటు ఒక యోధుడు 2 కత్తులు పట్టుకొని నించుంటారు చూసారా? ఆ సన్నివేశం వచ్చేసరికి మనకి ట్విస్ట్ తెలిసిన తర్వాత కథ మీద ఆసక్తి మొత్తం పోతుంది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ని కూడా మనం ముందే ఊహించవచ్చు. ఎందుకంటే అది కూడా పెద్ద హుక్ లాగా, బాహుబలి టైప్లో హుక్ లాగా చేశాడు అని అనుకోవచ్చు. బాహుబలిని చూసి ఇన్స్పైర్ అయినట్లే అనిపిస్తుంది. ఆ హుక్ సన్నివేశం కూడా మనం ఈజీగా ఎందుకు అలా జరిగింది అన్నది కూడా మనం ఊహించవచ్చు. చాలా మంది రివ్యూవర్స్ యూట్యూబ్లో చెప్పినట్టే ఈ సినిమా కథ సాగడం విశేషం. అంటే స్క్రీన్ ప్లేని ఆసక్తికరంగా మలచడంలో కొరటాల శివ ఫెయిల్ అయ్యాడు. ఇటువంటి కథలకి భాషా టైప్ ఫ్లాష్ బ్యాక్ ఉన్న ఫార్మాట్ బాగుంటుంది. కానీ రొటీన్ అనుకున్నాడేమో, కథను చాలా స్ట్రైట్గా చెప్పాడు. అది పెద్ద ఫాల్ట్ అనిపిస్తుంది ఈ సినిమా చూశాక. ఏం మాత్రం సినిమా స్టార్టింగ్లో ఎన్టీఆర్ వచ్చిన సన్నివేశం తప్ప, అది కూడా సముద్రానికి ఎదుతూ ఉంటాడు, ఆ సన్నివేశం తప్ప
మళ్ళీ క్లైమాక్స్లో షార్క్తో గాల్లో ఎగిరే సన్నివేశంలో తప్ప ఎక్కడ జనం గోల చేయలేదు, వేయలేదంటే మీరు ఊహించుకోవచ్చు సినిమా ఎలా ఉందో. ఇక ఎన్టీఆర్ తన రెండు పాత్రలు బాగానే పోషించాడు. కాకపోతే దర్శకుడి వైఫల్యం వల్ల మనకి ఈజీగా ఆ 2 పాత్రల వెనక ఉన్న ట్విస్ట్ తెలిసిపోతుంది. ఇక జాన్వీ కపూర్ అందాలతో అలరించిందని చెప్పొచ్చు. కేవలం ఆ ఒక్క పాట కోసం ఆ అమ్మాయిని పెట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఇంకొక రివీల్ ఏంటి అంటే దావుదీ సాంగ్ ఈ సినిమాలో పెట్టలేదు. సినిమాలో పాటలు వస్తాయి కానీ కథకి అడ్డంగా వచ్చినట్లు అనిపించవు. చుట్టమల్లె సాంగ్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. స్కిన్ షో చాలా ఎక్కువగా చేసింది జాన్వీ కపూర్. కేవలం ఆమె స్కిన్ షోయే ఆ పాటను చూసేలా చేసింది. బాగుంటుంది కూడా. సినిమాలో హీరోయిన్ చూడగానే తన బాడీలో ఉప్పొంగాలి అనిపిస్తుంది. ఈ పాట చూశాక మగ ప్రేక్షకుల్లో స్పందనలు బాగా కలుగుతాయి, ఉప్పొంగుతాయి కూడా. ఇక సైఫ్ అలీ ఖాన్ తన పాత్రకి న్యాయం చేశాడు కానీ రవిశంకర్ చెప్పిన డబ్బింగ్ కొంచెం ఓవర్ బేస్ అయిపోయినట్లు అనిపిస్తుంది. అతనికి కొంచెం పీలగా ఉన్న వాయిస్ అయితే అతనికి కరెక్ట్గా మ్యాచ్ అవును. అఫ్ కోర్స్ నేను బాలీవుడ్లో అతని సినిమాలు చూసి అతని వాయిస్కి అలవాటు పడి ఆ వాయిస్ నాకు సూట్ అయినట్లు అనిపించలేదు. ఇందులో చాలా మంది విలన్స్ ఉన్నారు. షైన్ టామ్ చాకో, మరో మలయాళ నటుడు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ చిన్న చిన్న పాత్రలు ఉంటాయి. పుష్ప కథలాగా దీన్ని కూడా కొనసాగించడానికి అంత గొప్ప ట్విస్ట్లు లేవు, అంత గొప్ప ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా లేదు అనిపిస్తుంది. దేవర 2 చూడడానికి ఆసక్తికరమైన అంశం కూడా ఏమీ లేదు. ఎందుకంటే లాస్ట్లో చూపించిన హుక్ పాయింట్ ఈజీగా మనం ఎందుకు అలా జరిగిందో మనం చెప్పేసుకోవచ్చు. ఈ సినిమాకి కేవలం ఎన్టీఆర్ నటన కోసం, రత్నవేల్ కెమెరా వర్క్ కోసం వెళ్ళొచ్చు. అనిరుద్ధ్ ఈ సినిమాకి చించేసాడా పొడి చేశాడా అంటే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్లో చాలా బాగా స్టార్ట్ అవుతుంది. అజయ్ పోలీస్ ఆఫీసర్గా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వెనక భలే స్టార్ట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అక్కడక్కడ బాగుంటుంది. కానీ కొన్ని చోట్ల ముఖ్యంగా క్లైమాక్స్లో వర సముద్రం మీద చేసే ఫైట్లో యూట్యూబ్లో లభించే ఎపిక్ ట్రైలర్, గ్లాడియేటర్ మ్యూజిక్ లాంటివి మిక్స్ చేసి కాపీ కొట్టేసి ఇచ్చినట్లు అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. కావాలంటే మీరు కూడా గమనించండి. హడావుడిగా మిక్స్ చేసినట్లు కూడా అనిపిస్తుంది. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అతికినట్లు అనిపించదు. ఎడిటింగ్ కూడా అంత గొప్పగా లేదు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ సినిమా మొత్తాన్ని మలుపు తిప్పే ట్విస్ట్ చెప్పేటప్పుడు అంత గొప్ప ఎడిటింగ్ లేదని చెప్పొచ్చు. ఇంతమంది ఫైట్ మాస్టర్లు, ఇంతమంది డ్యాన్స్ మాస్టర్లు ఉండి ఏమంత గొప్ప ఫైట్స్ కానీ గొప్ప డ్యాన్స్ కానీ అందించడంలో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. కొంత ఆయుధ పూజ సాంగ్లో వేసిన స్టెప్స్ కొంచెం ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ షర్ట్ నోట్లో పెట్టుకొని ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి. సినిమా స్టార్టింగ్లోనే దేవర గ్యాంగ్ షిప్ ఎక్కి స్మగ్లింగ్ చేసే టైంలో నాకు డౌట్ వచ్చింది. అది చాలా బాగా సాగదీశాడు కొరటాల శివ. చాలా క్లియర్గా చూపిద్దాం అనుకున్నారు కానీ అంత గొప్పగా అనిపించదు. నరేన్ పాత్ర కూడా మెరైన్ ఆఫీసర్గా మధ్యలో వచ్చి అలాగే వెళ్ళిపోతుంది. ఆఫ్ కోర్స్ ఆ పాత్రకి చిన్న ట్విస్ట్ ఉంటుంది, దానివల్లే దేవర మారుతాడు. అయితే అంత పెద్ద బోట్ ఉండి దాని మీద సెక్యూరిటీకి ఎవరు ఉండకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు. అలాగే వీళ్ళు స్మగ్లింగ్ చేయడానికి వెళ్ళిన బోట్లన్నీ ఖాళీగా ఓన్లీ పెట్టెలు పెట్టుకొని మేము వస్తున్నాం, పెట్టెలతో రండి దోచుకోండి అన్నట్లు ఖాళీగా తిరుగుతూ ఉంటాయి. ఆ షిప్ మీద ఎవరో కాపలా కూడా కాస్తున్నట్లు కనపడరు. ఇలాంటివి వదిలేశాడు కొరటాల శివ. ఇక ఆ స్మగ్లింగ్ చేసే పెట్టెల్ని కింద ఊపిరి బిగబట్టి సముద్రం లోపల నుంచి సముద్రం ఒడ్డు వరకు ఎలా తీసుకొస్తున్నారో కేవలం కొరటాల శివ చెప్పాలి. ఏదైనా రాజమౌళి సినిమా చేసిన తర్వాత హీరోకి ఖచ్చితంగా ఫ్లాప్ పడిపోద్ది అనుకుంటారు. కాకపోతే ఈ సినిమా బిలో యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. దేవరా 2 కోసం ప్రేక్షకులు వెయిట్ చేసే అంతగా ఆసక్తికరమైన సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయా అంటే లేవు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?